అబ్బా ఎంత బుద్ధిమంతుల్లాగా క్వైట్గా కూర్చున్నారో. ఒక్కసారి హలో, లంచ్ అయిందా? నో రెస్పాన్స్ అసలు. ఇగో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ ఉన్న సినిమాకి వచ్చి అబ్బాయిలు యూత్ కూడా అంత కామ్గా కూర్చుంటే మేమేమేవో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎనీవేస్, సో మిస్టర్ ప్రెగ్నెంట్ అసలు యూనిక్ అంటే యూనిక్ కాన్సెప్ట్తో మన ముందుకి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని, ఒక యూనిక్ ఇమోషన్ని అందించడానికి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు మూవీ టీమ్. అయితే ఇవాళ సినిమా ఆగస్ట్ 18న మనం చూస్తాము, కానీ ఇవాళ మాత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ చూడబోతున్నాము. అది కూడా కింగ్ నాగార్జున గారి చేతుల మీదుగా. ఎస్, నాగార్జున గారి ఫ్యాన్స్ రెడీయా అన్ని చూడడానికి? సో చాలా చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ టాపిక్ని తీసుకుని ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని మనకి అందించడానికి ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఎమోషనల్గా, ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పాలి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, విమెన్కి. బట్ ఎట్ ద సేమ్ టైం మేల్ ప్రెగ్నెన్సీ అనే ఒక యూనిక్ అండ్ కొత్త కాన్సెప్ట్ మాత్రం నాకు తెలిసి చాలామందికి ఈ సినిమా ద్వారానే, ఈ సినిమా ట్రైలరు, ఈ సినిమా టైటిల్, పోస్టరు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే తెలిసి ఉంటుంది. అండ్ దాని గురించి మరిన్ని ఇమోషన్స్ని, మరిన్ని విషయాల్ని మాత్రం సినిమాల్లో మాత్రం మనం ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము అని చెప్పాలి. సో ఎస్, మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి గారు, రవిరెడ్డి గారు అండ్ వెంకట్ గారు నిర్మాతలుగా, శ్రీనివాస్ గారి దర్శకత్వంలో, శ్రవణ్ భరద్వాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సోహెల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కథ వేరుంటుంది. సో సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్గా, రూప మన ముందుకి హీరోయిన్గా వచ్చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరి కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ చూడడానికి మనమైతే ఆగస్ట్ 18th కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఇవాళ ఈవెంట్ని మీ అందరి సమక్షంలో కింగ్ నాగార్జున గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ని ఇవాళ శ్రేయస్ మీడియా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఎస్, ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో సోహెల్కి వెల్కమ్ చెప్పేద్దాము. హాయ్ సోహెల్, వెల్కమ్ వెల్కమ్, హార్డీ వెల్కమ్. ఇంత ఫిట్గా వచ్చారు, డెలివరీ అయిపోయిందా? ఓకే, సో యా, టీమ్ అందరూ కూడా, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ ద టీమ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఈ ముందు చైర్లన్నీ నాకు కాళ్ళే కనిపిస్తున్నాయి. ఎస్, బెక్కం వేణుగోపాల్ గారు ఇప్పుడు ఇక్కడికి విచ్చేస్తున్నారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్. అభిరెడ్డి గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. రవిరెడ్డి గారు, వెంకట్ గారు, వచ్చిన వారందరూ కూడా ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో అసలు ఏమిటి ఈ మేల్ ప్రెగ్నెన్సీ అనేది, ఏమిటి మిస్టర్ ప్రెగ్నెంట్ అంటే, ఎలాంటి ఎమోషన్ని మనకు పరిచయం చేయబోతున్నారు, ఇవన్నీ ట్రైలర్లో చాలా వరకు మనం తెలుసుకోబోతున్నాం అన్నదైతే నాకు తెలిసింది. సో అది ఎలాగూ నాగార్జున గారి ఎంట్రీ తర్వాత మనం ట్రైలర్ని చూడబోతున్నాము. బట్ దానికంటే ముందు ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి సంబంధించి గ్లింప్స్ చూసి ఇవాళ మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కెన్ వీ హ్యావ్ ద గ్లింప్స్ ఆఫ్ మిస్టర్ ప్రెగ్నెంట్ ప్లీజ్? కూల్ బ్రో, ఈ టైంలో ఫైట్ ఏంట్రా? కడుపుతో ఉన్నానని చెప్తున్నానుగా. ఎస్, ఐ యామ్ మిస్టర్ ప్రెగ్నెంట్. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్, మై బేబీ. సో మామూలుగానే యాక్షన్ కష్టం, అందులో ప్రెగ్నెన్సీలో ఫైట్స్ అంటే చాలా కష్టపడ్డారు సోహెల్ గారు అని అర్థమవుతుంది. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం తెలుసుకుందాం, ఆయన నుంచి వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి. సో ప్రస్తుతానికి మైక్ మూవీస్ నుంచి టీమ్ మెంబర్స్ని పిలుద్దాము. ఎస్పెషల్లీ ముందుగా CEO గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. చక్రధర్ గారు, మైక్ మూవీస్ CEO, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఉన్నారా? ఇక్కడే కింద ఉన్నారా? ఓ రిసీవ్ చేసుకునే బిజీలో ఉన్నారా? ఓకే, రాజేంద్ర గారు ఉన్నారా ఇక్కడ?
అయ్యో ఓకే, అయితే ఓ పని చేద్దాం, టీమ్ మెంబర్స్ మాటల తర్వాత విందాము. ఒక్కసారి మైక్ ఎవరన్నా ఆడియన్స్లోకి తీసుకుని వెళ్తారా? మనం టీమ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి కెన్ ఎనీవన్ టేక్ ద మైక్ టు ఆడియన్స్? క్వశ్చన్ అడగకముందే చెయ్యెత్తి మరి మైక్ తీసుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేయండి. ఇందులో సోహేల్కు పాప పుట్టిందా బాబు పుట్టిందా తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, నాకు కూడా అదే డౌట్. మరి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. మనం ఆయన స్టేజ్ పైకి పిలిచాక తెలుసుకుందాం. ఓకేనా? మీరు ఎవరు పుట్టాలని కోరుకుంటున్నారు? అంటే పాప పాప పుట్టాలని. ఓ సూపర్, చూద్దాం మరి. కానీ డెలివరీ 18th కదా, వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ బేబీ రివీల్ చేయడానికి లేదు కాబట్టి జెండర్, మనం 18th దాకా వెయిట్ చేయాలి. ఓకేనా? అంటే ముందు స్కానింగ్ లో తెలుస్తుంది కదా. స్కానింగ్ లో చెప్పకూడదు. ఓకే, ఇంకేమన్నా అడుగుతారా? మీ పేరు చెప్పలేదు ఇంతకీ. నా పేరు నవీన్. నవీన్, ఓకే. ఇంతకీ ప్రెగ్నెన్సీ మీద మీ అర్రే ఒక్క నిమిషం, ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా, అడుగుతున్నా. ప్రెగ్నెన్సీ గురించి మీకు ఏం తెలుసు ఒకసారి చెప్పండి. మీ 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 ఒపీనియన్. మీ ప్రెగ్నెన్సీ అంటే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, బట్ ఐడియా లేదు నాకు. ఓకే. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే చాలా కష్టం. 9 months వెయిట్ చేసారంటే అది చాలా గ్రేట్. లేడీస్ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. చాలా గ్రేట్ అని అనిపిస్తుందా? ఎస్, గ్రేట్ అనిపిస్తుంది కాదు, యాక్చువల్లీ గ్రేట్. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, అనిపించడం కాదు. 9 months అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్స్ నుంచి 9 months ఒక బేబీని మోయాలి కదా. అవును. సో అలా. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారా? మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఒక మేల్ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి నాకు చెప్పండి. ఎవరు మాట్లాడతారు? ఎటు ఇటువైపా? ఎస్, చెప్పండి. మీ పేరు? హలో, హాయ్. హాయ్. హలో. హాయ్ మ్యామ్. అది మిస్టర్ ప్రెగ్నెంట్ మీన్స్ జనరల్గా ఇది సినిమా కాదు, నాకు తెలిసి ఒక లేడీస్కి రెస్పెక్ట్ అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి అంటే చాలామంది క్యారీ చేయలేరు కదా, చాలామందికి సమ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. నాకు రీసెంట్గా పెళ్ళయింది, నాకు కూడా తెలుసు. అటువంటి దానికి ఇది ఒక ముందు అడుగు, ఒక ముందు రాబోయే తరానికి ఒక ముందు అడుగు అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే జనరల్గా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల పిల్లలు లేకుండా బాధపడడం కన్నా ఇటువంటిది ఏదైనా ముందు జరిగితే చాలా బాగుంటుంది. ఇది ఒక సినిమాలా ఆగకుండా ఇది నిజ జీవితంలో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐఆమ్ రెడీ. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. పెళ్ళైంది రీసెంట్గా, మీకు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయని చెప్తున్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎనీ ఛాన్స్ ఉంటే విల్ యూ యాక్సెప్ట్ ద ప్రెగ్నెన్సీ? ఆబ్వియస్లీ. వై? బికాజ్ నేను రీసెంట్లీ పెళ్లి చేసుకున్నా. మా వైఫ్కి 19 years, నాకు 26. తనకు అన్నాను, ఇప్పుడే ఎందుకు, మనం ఇంకా ఎంజాయ్ చేద్దాం, 25 వచ్చిన తర్వాత చేసుకుంటా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అంటే లేదు ఇప్పుడే అన్నది. వాళ్ళ మమ్మీకి చెప్పిన, నీకు చిన్న వయసులో చాలా పెయిన్స్ ఉంటే అవసరం అంటే నా ఇష్టం అన్నది. లేడీస్కి అదో హ్యాపీనెస్, కానీ వాళ్ళ పెయిన్ కన్నా మన పెయిన్ అంటే నిజంగా పెళ్ళాన్ని ప్రేమిస్తే ఇటువంటిది డేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ ఎక్స్పెరిమెంట్ కాదు, ఇది ఒక మంచి మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. వావ్, దట్స్ అమేజింగ్. ఒక్కసారి చప్పట్లు. దట్స్ అమేజింగ్. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ చాయిస్. అది డెఫినెట్గా ఉమెన్కే ఉంటుంది. అండ్ ఎప్పుడు ఎలాగనేది కూడా ఓకే, బట్ మీరు యాక్సెప్ట్ చేస్తానన్నారు చూసారా, అది కూడా చాలా గ్రేట్ విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంతకీ సోహేల్ని ప్రెగ్నెంట్గా చూడడం ఎలా అనిపించింది? ఎవరు మాట్లాడు? సోహేల్ ఫ్యాన్స్ ఇగో ఇక్కడ ఇటువైపు ఉన్నారు చూడు, ఇక్కడ. మాట్లాడతానని అలా తూచ అంటారా? ఈయనే ఇదిగో అక్కడ వెనక్కి తిరిగి చూస్తున్నారు చూడు, నేను కాదన్నట్టు ఆయనే. ఓకే, కాదు, ఇక్కడ బిగ్ బాస్ నుంచి సోహేల్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఐఎమ్ ష్యూర్ చాలా మంది ఉన్నారు. అదిగో అక్కడ బ్లాక్ అండ్ వైట్ జాకెట్ వేసుకున్నాడు చూడు. సోహేల్ని ప్రెగ్నెంట్గా చూడడం ఎలా అనిపించింది? ఫస్ట్ ఈ కాన్సెప్ట్ గురించి వినగానే ఏమనిపించింది చెప్పండి. ఐ లవ్ యూ సోహెల్ భాయ్. అది ఓకే అబ్బా, సరే చెప్పు.
చెప్పండి. ఇందాక నుంచి అదే అడుగుతున్నా. సోహెల్, యూ లవ్ సోహెల్ బాయ్ కదా? సో సోహెల్ బాయ్ విత్ ప్రెగ్నెంట్, హీఈస్ ప్రెగ్నెంట్. సో ఎలా అనిపించింది మీకు ఆ లుక్ చూడగానే? అంటే ప్రస్తుతానికైతే లేడీస్కి అమ్మలా ఏమంటారు, అమ్మ కావడం అదృష్టం ఉంది. అబ్బాయిలా అమ్మ కావడం ఇష్టం అంటే, అమ్మలా అదృష్టం అంటే ఇంకా చాలా బెస్ట్ అనిపిస్తుంది. బా, ఏదో చెప్దాం అనుకుంటున్నావు కదా, రావట్లేదు మాటల్లో, రావట్లేదు అది. అంటే అమ్మ కావడం అదృష్టం అమ్మాయికి ఉంటే అబ్బాయికి కూడా వచ్చేసింది కదా, చాలా అదృష్టం కదా అన్నకు కూడా. అది కరెక్టే. యా, బ్యూటీని చూసి మై మర్చిపోయాడు. ఎవరమ్మా అక్కడ? ఇక్కడ. ఎక్కడ మైక్ ఇచ్చారు మళ్ళీ? ఓకే, సో ఇప్పుడు టీం మెంబర్స్ ఎలాగూ మరికొద్దిసేపట్లో స్టేజ్ పైకి వస్తారు కాబట్టి వాళ్ళ నుంచి ఇంకా బోల్డ్ అని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు శ్రవణ్ భరద్వాజ్ గారు ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అసలు ఒక రేంజ్లో హిట్ అయ్యాయి. ప్రతి పాట వచ్చినప్పుడల్లా ట్రెండింగ్లో ఉంటూ మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉన్నాయని చెప్పాలి. మరి అలాంటి పాటల్లో ఒకటి K-I-N-G. ఎస్, మిస్టర్ ప్రెగ్నెంట్గా మనకు కనిపించబోతున్న సోహెల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి కింగ్ నాగార్జున గారి గ్రాండ్ ఎంట్రీ. హార్డీ వెల్కమ్ టు యూ సార్. K-I-N-G. Come on, everybody. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని మనకి అందించడానికి వస్తున్నటువంటి మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ని మరికొద్దిసేపట్లో నాగార్జున గారి చేతుల మీదుగా లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. హార్టీ వెల్కమ్ టు నాగార్జున గారు వన్స్ అగైన్. ప్లీజ్ క్లియర్ ది స్పేస్, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. నాగార్జున గారు మనతో చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు, ఆయన స్టేజ్ పైకి వచ్చి మాట్లాడతారు. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ది స్పేస్. ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు, మన అందరికీ కింగ్ అయినటువంటి నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన్ని దగ్గర నుంచి చూడాలన్న ఆతృత ఉండడం చాలా చాలా సహజం. కానీ మనం ఈవెంట్ కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇక్కడ ఈవెన్ కెమెరా మ్యాన్ ప్లీజ్. రూపా గారు ఇక్కడే ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు యూ రూపా గారు. ఒక్కసారి కెమెరామ్యాన్ అందరికీ కూడా రిక్వెస్టింగ్ టు ప్లీజ్ క్లియర్ ది స్పేస్. మీరు మీ పొజిషన్స్కి వెళ్ళిపోతే మనం ట్రైలర్ లాంచ్ చేసుకుందాము ప్లీజ్. సో ట్రైలర్ లాంచ్ కంటే ముందు ఒక్కసారి టీం మెంబర్స్ మాటలు కూడా వింటే బాగుంటుంది కాబట్టి ఐ థింక్ అప్పిరెడ్డి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు మైక్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న అప్పిరెడ్డి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ రవిరెడ్డి గారు అండ్ వెంకట్ గారు కూడా వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇలాంటి కాన్సెప్ట్ రాసుకోవడమే కాదు, తీయాలి అన్న ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా గట్స్ ఉండాలి అని చెప్పాలి. సో ఇటువంటి యూనిక్ కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేసి మన ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్ ముగ్గురికి కూడా హార్టీ వెల్కమ్. సో కెమెరాస్ కొంచెం ఇటువైపు కూడా మా ప్రొడ్యూసర్స్ స్టేజ్ పైన వచ్చారు, కొంచెం ఇక్కడ క్లియర్ చేయరా ప్లీజ్. హలో నాగార్జున గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో యా, అప్పిరెడ్డి గారు స్టార్ట్ చేస్తారా? ఓకే, రవిరెడ్డి గారు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్, స్పెషల్లీ ఈ అకేషన్ని గ్రేస్ చేసిన కింగ్ నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్జీవి గారు చాలామంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్, చాలామందికి సపోర్ట్ చేశారు. స్టిల్ నౌ హీఈస్ సపోర్టింగ్, ఎంకరేజింగ్ ఎవ్రీ వన్. సో అందుకే అంత సార్ హ్యాండ్సమ్గా యంగ్గా కనిపిస్తుంటారు ఎప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. తర్వాత
ఈ డయాస్ని ఈరోజు ఓన్లీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి ఎట్లాగో. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ సోషల్ మీడియా మిత్రులకి, అట్లాగే మా ఫిల్మ్కి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూకి, ముఖ్యంగా అప్రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ వెంకట్కి, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, అందర్ టెక్నీషియన్స్, డిఓపి నిజార్ షఫీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ అండ్ ప్రవీణ్ పూడి గారు ఎడిటర్, గాంధీ గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ అలాగే కాస్ట్ సోహెల్, రూప, సుహాసిని గారు, బ్రహ్మాజీ గారు, అలీ గారు, హర్ష గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో యా, థ్యాంక్ యూ రవి గారు. వెంకట్ గారు ప్లీజ్. Good evening, everyone. Thank you so much, Nagarjuna Garu, for gracing this event. We are so happy to see you. మా ఇంట్లో అందరూ మీ అభిమానులే, ఎస్పెషల్లీ మా మదరు, మా సిస్టరు, మా వైఫ్ అయితే చాలా పెద్ద అభిమానులు మీకు. నేను ఎస్పెషల్లీ యూఎస్ నుండి వచ్చాను మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి. మిమ్మల్ని కలుస్తున్నందుకు, మీతో లిటిల్ టైం స్పెండ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ సో లక్కీ టు మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ. యూనిక్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ఆగస్టు 18th రోజు మూవీ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అప్పిరెడ్డి గారు ప్లీజ్. హలో ఎవ్రీవన్. నాగార్జున సార్ ఎదుర్కొంటే చాలా టెన్షన్ అవుతుంది నాకు. సార్ రియల్లీ లవ్ యూ. నాకు బాగా గుర్తు 94 హలో బ్రదర్ సినిమా. సో అప్పుడు మేము 10th క్లాసు. ఆ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు నేను ఏ సినిమాని ఎంజాయ్ చేయలేదు. సో ఇప్పటికి ఎప్పుడైనా డల్ అనిపిస్తే హలో బ్రదర్ సాంగ్స్ మై ఫేవరెట్ సాంగ్స్, ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా ఉంటాయి. సార్ మీరు అప్పుడు అట్లే ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎంగా అనిపిస్తున్నారు. ఐ డోంట్ నో మీ సీక్రెట్. మేము ఎప్పుడు అనుకుంటాం వెయిట్ తగ్గాలని ఎప్పుడు అనుకుంటుంటారు, ఎస్పెషల్లీగా సాయంత్రం సిట్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ అనుకుంటాం. కానీ నాగార్జున సార్ అరే ఐ మీన్ 60s కూడా ఎట్లున్నాడు, అసలు ఆయన ఏం చేస్తాడు, అట్లా కంపల్సరీ ఎవ్రీ 2-3 times ఒకసారి అయితే సార్ టాపిక్ వస్తుంది. సో ఒక ఫిట్గా ఉండాలి, వెయిట్ తగ్గాలి, పొట్టలేకుండా ఉండాలంటే సార్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. బట్ సార్ మేము ట్రై చేస్తున్నాం, కావట్లేదు మీలాగా. సో అండ్ థ్యాంక్ యూ సార్, మీరు ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి వచ్చి ఎస్పెషల్లీ సోహెల్ని మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా డెఫినెట్గా ఇది నాకు చాలా పర్సనల్గా అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమా. ఎందుకంటే మేము యూఎస్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నేను వైఫ్కి ప్రెగ్నెంట్ అయినప్పుడు మేము యూఎస్లో ఉన్నప్పుడు, సో అప్పుడు ఏంటంటే ఇండియా లాగా అందరూ పేరెంట్స్ ఆ ఇన్లాస్ అక్కడ ఉండరు, వస్తారు కానీ ఏదో లాస్ట్ మినిట్లో వస్తారు. మాకైతే 1 week ముందు వచ్చారు అప్పుడులో. సో ఎస్పెషల్లీ 9 months ప్రెగ్నెన్సీలో వైఫ్తో ఉంటాం, అది చాలా చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ నాకు ఆ 9 months ఎక్స్పీరియన్స్ అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతా. ప్లస్ అమెరికాలో ఒక 9 months జర్నీ కాకుండా ఈవెన్ అక్కడ మనకి ఆపరేషన్ థియేటర్లో కూడా ఎలో చేస్తారు. సో అప్పుడు అనిపించింది మనం ఎంత చేసినా కానీ ఆ ఉమెన్ పెయిన్, ఆ ఉమెన్ జర్నీ, ఆమె డెలివరీ, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది భరాయించే శక్తి ఒక్క ఉమెన్కే ఉంటుంది, ఎవరికి ఉండదు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ హూ బికమ్ మదర్స్. సో ఎందుకంటే ఆ 9 months జర్నీ అనేది ఇండియాలో ఉంటే వాళ్ళ ఇంటికో వాళ్ళ ఇల్లాస్ ఇంటికో ఎక్కడికో పంపిస్తారు. కానీ యూఎస్లో మాత్రం మేము యూఎస్లో ఉండటం వల్ల ఆ జర్నీ చూసే అదృష్టం కావచ్చు, ఆ సఫర్ కావచ్చు, ఆ టెన్షన్స్ కావచ్చు, అన్నీ చూసినాం. బట్ ఈ సినిమాలో అప్పుడే అనుకున్నాం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించింది ఏదైనా ఫ్యూచర్లో చేయొచ్చేమనిపించింది. బట్ నేను సినిమా అనుకోలేదు. బట్ ఎప్పుడైతే మా డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పారో అసలు ఇమ్మీడియట్గా నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ ఇక్కడ మెయిల్ చేస్తున్నాడు మళ్ళీ ఇట్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. అట్లానే అప్పుడు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్ అందరినీ కల్పించి మళ్ళీ స్టోరీ నేరేట్ చేయించాం. సో వాళ్ళందరూ ఇంత బాగుంది స్టోరీ, డెఫినెట్గా ఇది మా జర్నీ, మా ఉమెన్స్ గురించి, మా ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు. సో తప్పనిసరిగా మీరు అందరూ ఈ సినిమా చేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎందుకంటే థ్యాంక్స్ మీట్లో మళ్ళీ చెప్తాం. సో బేసికలీ సోహెల్ కావచ్చు అండ్ రూపా కావచ్చు, ఈ
ఈ సినిమాకి చాలా క్యారెక్టర్, ఎందుకంటే ప్రెగ్నెంట్ మ్యాన్గా చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అతనికి ఎక్కడ రిఫరెన్స్ కూడా లేవు, ఏ హీరో కూడా చేయలేదు. సో కాబట్టి తనకు తానుగా మౌల్డ్ చేసుకొని చాలా బాగా చేశారు. సినిమాలో రూపా కూడా చాలా మెయిన్ క్యారెక్టర్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. వెరీ గుడ్ రూపా, నువ్వు డాక్టర్ అయి ఉండి కూడా ఇవన్నీ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో దాంతోపాటు చాలామంది టీంకు, ఎస్పెషల్లీ మా అదర్ ప్రొడ్యూసర్ రవి ఫస్ట్ నుంచి నాతో సపోర్ట్గా ఉన్నాడు. ఫస్ట్ సినిమా, బట్ నాకు 3 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ, బట్ రవికి ఫస్ట్ సినిమా. అండ్ మై బ్రదర్ సార్ ఈజ్ ఇన్ అమెరికాలో ఉంటాడు. సో ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. సో చాలామంది మోస్ట్లీ చాలామంది యంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నా, ప్లీజ్ రండి, సినిమాకి రండి, కొత్త డైరెక్టర్ని, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి అని. సో తప్పనిసరిగా అందరు వస్తారని భావిస్తున్నాను. సో మీరు ఇలాంటి సినిమాకి కూడా మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు మాకు చాలా చాలా ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా తప్పనిసరిగా మీరు మీ మదర్తో, మీరు ఫ్యామిలీతో తప్పనిసరిగా చూసి ఈ సినిమాని మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి మాకు వెసులుబాటు కల్పిస్తారని వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఫిలిం. ఇలాంటి సినిమా తెలుగులో ఇంత యూనిక్ సినిమా అయితే, వెరీ యూనిక్ సినిమా ఇన్ తెలుగు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ న్యూ స్క్రిప్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అప్పిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. అండ్ నాగార్జున గారు, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ. మీ ఎనర్జీ, మీ వైబ్ అసలు ఎంత స్పెషల్ అండ్ అమేజింగ్ అంటే అందరూ హై స్పిరిట్స్లోకి వెళ్ళిపోయారు. అందరూ ఇయర్ టు ఇయర్ నవ్వుతున్నారు అనమాట. ద స్మైల్ హ్యాస్ గాన్ బిగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. సో ఇప్పుడు మామూలుగా మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివరీ వచ్చేసి ఆగస్ట్ 18న జరుగుతుంది సార్. అంటే బేబీ ఎవరు ఎలా ఉంటుంది అనేది ఆగస్ట్ 18 తెలుస్తుంది. ఇవాళ మాత్రం ట్రైలర్ డెలివరీ జరగబోతోంది అనమాట. సో బిఫోర్ మీరే ఒక్కసారి డెలివర్ ద ట్రైలర్ అనాలి. నాకు తెలిసి దానికి ముందు సోహెల్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. అమలా మేడం 9 మంత్స్ అంటే లైక్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 9 మంత్స్ ఆ టైంలో మీరు షూటింగ్లో బిజీగా ఉండే ఎలా చూసుకున్నారు కేరింగ్గా అనేది జస్ట్ తెలుసుకోవాలని ఉంది సార్. దట్ బెస్ట్ మూమెంట్స్. సో అఖిల్ గారు ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు సో అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడుగు అలాగే. దిస్ ఈస్ బ్యూటిఫుల్ సార్. ఇక్కడ వచ్చాక చెప్తారా సార్? యాజ్ యూ విష్. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మేము ప్రతిసారి అడగలేం కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ అకేషన్ టు. ఎస్ ష్యూర్ సార్, మీరు స్టేజ్ పైకి వచ్చాక మేము అవన్నీ వింటాము. బట్ నౌ ఐ రిక్వెస్ట్ యూ టు జస్ట్ సే డెలివర్ ద ట్రైలర్ ఆఫ్ మిస్టర్ ప్రెగ్నెంట్. Deliver the trailer of Mr. Pregnant. All the best to the movie. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ ఓకే, మరి మిస్టర్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నా మన సోహెల్ గారికి హాడీ వెల్కమ్ టు యూ సోహెల్ ఆన్ స్టేజ్. అందరినీ కూడా ఒక్క స్టెప్ ఫార్వర్డ్ ప్లీజ్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్, ఒక్క అడుగు ముందుకి. యా ఓకే, మరి ఇక పిలిచేద్దామా మన కింగ్ నాగార్జున గారికి ఆన్ స్టేజ్. రిక్వెస్టింగ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కింగ్ నాగార్జున గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అప్పిరెడ్డి గారు అండ్ సోహెల్ బొకేతో నాగార్జున గారిని స్వాగతం పలుకుతున్నారు ఆన్ స్టేజ్. సౌండ్ కట్ చేయరా ప్లీజ్. యా ఒక థ్యాంక్ యూ. ఛానల్స్ డన్. యా ఒక్కసారి రిక్వెస్టింగ్ ఛానల్స్ కోసం కూడా పోజ్ ప్లీజ్.
ఫోటోగ్రాఫర్స్ కొంచెం ప్లీజ్ ఛానల్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్, కథ వేరుంటుంది, కథ వేరుంటుంది అంటే ఏమో అనుకున్నాము. కథ ఇంత వెరైటీగా ఉంటుంది అనుకోలేదబ్బా. ఇంత ఇంత యూనిక్ ఫిల్మ్తో మిస్టర్ ప్రెగ్నెంట్గా అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుండింది, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు తెలుసుకున్నారు అమ్మ నుంచి, ఐ మీన్ యునో మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ నుంచి ఏం తెలుసుకున్నారు, మీరు ఎలాగ చేయగలిగారు ఈ క్యారెక్టర్ మాకు తెలుసుకోవాలని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రెస్ మీట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫస్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగ్ సార్. సార్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను మేమందరం మాట్లాడుకునే వాళ్ళం లైక్ సార్ గురించి. అరే ఇప్పుడు నాగ్ సార్ మనం దూరంలో ఉన్నప్పుడు అరే వీడు సోహెల్, అరే వీడు మహబూబ్, వీడు అఖిల్ అని చెప్పేసి గుర్తుపడతారు కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళం. సో అంత ఇష్టం అన్నమాట మాకు, ఆయన గుర్తుపడితే చాలు అనేలాగా ఉండేది. బట్ ఆయన పెద్ద మనసు చేసుకొని ఈరోజు నా ట్రైలర్ లాంచ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ ఇందాక కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నాకు సినిమా ఆఫర్లు వచ్చినాయి అంటే కేవలం నాకు బిగ్ బాస్ ఒక టర్నింగ్ పాయింట్. అందులో నాగ్ సార్ ప్రతి వీకెండ్ నా పేరు తీయడం వల్ల ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో సోహెల్ అంటే ఎవరో తెలిసిండు. ఓన్లీ బికాజ్ ఆఫ్ నాగ్ సార్. ప్రతి వీకెండ్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది నాగ్ సార్తోని అందరికీ. ఈవెన్ ఇప్పటికి కూడా మొన్న బీబీ షైనింగ్ స్టార్స్ వచ్చినప్పుడు అందరినీ ఎలా పలకరించారంటే అరే మన పిల్లలు అని చెప్పేసి, ఒక అరే మన తమ్ముళ్ళు, మన ఫ్రెండ్స్ అనేలాగానే ఉంటారు ఇప్పటికీ. సో మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటే వినడమే తప్ప నేను ఇప్పుడు రియల్గా చూడడం జరుగుతుంది ఎప్పటి నుంచో. అండ్ ఈరోజు ఇంకా ప్రూవ్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ ఇన్ మై లైఫ్ సార్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ ఇన్ మై లైఫ్. ఫినాలేలో నన్ను ఇప్పటికి కూడా అడుగుతారు, అరే నాగ్ సార్ ఎత్తుకున్నారు నిన్ను, ఆ జాలరా అని చెప్పేసి అంటారు. సో అంటే ఇంకా ఏం మాటలు రావట్లేదు ఈరోజు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము టీవీ ముందు కూర్చొని ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం, ఆయన చూస్తే చాలు అనుకునే వాళ్ళం. అలాంటిది బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ బిగ్ బాస్లో కూడా అలా చెప్తూ ఉంటే ఆనందం వేరుండేది మా అందరికీ. అది చెప్పుకోలేనంత ఇది. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు అరే ఇండస్ట్రీలో ఏంది పరిస్థితి అని చెప్పేసి. టుడే ఐ ప్రూవ్డ్ దట్ ఇండస్ట్రీలో ఏముండదు, టాలెంట్ ఉండి మంచి సినిమాలు చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈరోజు అగైన్ ఐ ప్రూవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ యంగ్స్టర్స్ లైక్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ రుణము. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సార్కి ఆల్రెడీ నేను ఫస్ట్ గ్లిమ్స్ 1.5 year బ్యాకే చూపించాను, గుర్తుందా సార్? యా. సో 1.5 year బ్యాకే చూపించాను. అది ఒక 10 minutes నేను బెక్క వేణుగోపాల్ సార్ వెళ్ళినప్పుడు చూపించాము అప్పుడు. సో అప్పుడే సార్కి నచ్చింది. సో మొన్న ఓ బెస్ట్ మూమెంట్ చెప్తాం మీ అందరికీ. మొన్న బీబీ షైనింగ్ స్టార్స్కి వెళ్ళినప్పుడు నేను ఇట్లా చేయి పట్టుకున్నాను సార్, మీకు గుర్తుందో లేదో, ఇలా 2 చేతులు ఇలా పట్టుకొని ఉన్నాను సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్, ట్రైలర్ లాంచ్కి మీరు రండి సార్ ప్లీజ్ అని అంటే ఒక్క మాట మాట్లాడకుండా ఎప్పుడో చెప్పు నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నా కళ్ళల్లో ఐ వాస్ ఫీలింగ్ లో అట్ దట్ టైం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మూమెంట్ నాది ఆ టైంలో. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఏదైతే ఫేమ్, నేము, సక్సెస్ అనేది ఎప్పుడైనా కానీ ఒకసారి వస్తుంది, డౌన్ఫాల్ అవుతాం, బట్ అదంతా అవుతుంటుంది. బట్ ఆ డౌన్ఫాల్ని నేను తీసుకోలేకపోయినా సడన్గా నేను ఆ టైంలో నేనున్నాను అని చెప్పేసి చేయబట్టుకొని మీదికి లాగుతున్నారు ఇప్పుడు నాగ్ సార్. ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినో, నేను ఈరోజు నైట్ అంతా నిద్రపోలేదు. ఏం మాట్లాడాలో కూడా ప్రిపేర్ అయ్యి వస్తే అది మనస్ఫూర్తిగా రాదు, ఇక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను. నా డైలాగ్ అది బిగ్ బాస్లా. సో నేను ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడతలేను, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. సో ఎంత చెప్పినా తక్కువే నాగ్ సార్ గురించి. జస్ట్ ఇంకా నాకు మాటలు వస్తలేవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఒక తల్లి గొప్పతనం 9 నెలలు మోస్తే ఆ తల్లి గొప్పతనం గురించి మనం వినడమే తప్ప యాజ్ ఎ మెన్గా మనం ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుంది అనేదే నేను ఈ స్క్రీన్ మీద చూపించబోతున్నాను.
ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ మమ్మీని హగ్ చేసుకుంటారు. అండ్ ప్రతి ఒక్క కొడుకు కూతురు ఇద్దరు కలిసి వాళ్ళ తల్లితోని వాళ్ళ ఫాదర్తోని వెళ్ళి సినిమా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందంగా హ్యాపీగా వాళ్ళ మమ్మీతోని షేర్ చేసుకోవచ్చు. అంటే లైక్ 9 నెలలు ఎలా మోసా మమ్మీ అది ఇది అని చెప్పేసి. సో అలాంటి సినిమా ఇది. అండ్ హస్బెండ్స్ ఎంత కేరింగ్గా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ టు క్యారీ 9 months అనేది అది నేను ఈ సినిమా ద్వారా చూపించిన. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను అంత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. శ్రీనివాస్ అన్నకి థ్యాంక్ యూ, మా పిరెడ్ అన్నకి థ్యాంక్ యూ, రూపా థ్యాంక్ యూ, అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అది ప్రీ రిలీజ్లో ఇంకా అదే సార్ దాచిపెట్టుకున్నా సార్ అన్నీ ఇప్పుడే మాట్లాడతాం మళ్ళీ. అదే వెంకటన్నకి థ్యాంక్ యూ. అదే సార్. సో థ్యాంక్ యూ. ఎమోషన్ డామినేట్ చేస్తుంది సార్, మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సోహెల్ గారు. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఐ ఆల్ రెడీ నాగార్జున గారి మాటలు వినడానికి. సో సార్ సోహెల్ మిమ్మల్ని ఒక ఎక్స్పీరియన్స్ కోసం అడిగారు కదా షేర్ చేసుకోమని. నా వైపు నుంచి ఒక్కటే ఒక క్వశ్చన్ సార్. రేపు August 18th డెలివరీ అవుతుంది కాబట్టి బేబీ బాయ్ ఎక్స్పెక్ట్ చేద్దామా, బేబీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేద్దామా? చేస్తే ఏం పేరు పెడితే బాగుంటుంది? ఎవరికి? మిస్టర్ ప్రెగ్నెంట్ సార్, ప్రెగ్నెన్సీ. యా నాకు హిట్ పుట్టాలి, హిట్ కావాలి, హిట్ పుట్టాలి. ఓకే. అందరికీ నమస్కారం. మా సింగరేణి ముద్దు బిడ్డ, ఏదది రగులుతున్న బొగ్గు గడ్డ, సోహెల్ ఫ్రెండ్స్ అందరికీ, సోహెల్ అభిమానులు అందరికీ నమస్కారం ఫస్ట్. అండ్ నాకు ఇంకా గుర్తు BB4 సీజన్ 4 కదా. సో సీజన్ 4 సోహెల్కి ఆ సీజన్లో వచ్చే కోపాలు, ఇక్కడ నరం ఇలా బయటకు వచ్చేది. అండ్ ఇప్పటికే వస్తుందా? ఓకే. సో చాలా తెలివిగలడు. కప్పు రాకుండానే కప్పు కొట్టేసిన సోహెల్ ఆ సినిమా BB సీజన్ 4లో. అండ్ చాలా కష్టపడి పైకి వచ్చాడు. అండ్ అతని ఫోకస్ కానీ, అతని గెలవాలి అనే ఒక అంబిషన్ కానీ, దాని వెనకాల ఉన్న రన్ కానీ నేను చూశాను కళ్ళారా ఆ సీజన్ 4 అంతా. అండ్ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చేశాడు. అండ్ ఆ సినిమా ట్రైలర్ చూస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వచ్చే ముందు మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మిస్టర్ ప్రెగ్నెంట్ ఎలా, మగాడు ప్రెగ్నెంట్ ఎలా అనే ఒక క్యూరియాసిటీ ఉంది నాకు బిగినింగ్లో. అది సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది అని. అండ్ ట్రైలర్లో మాత్రం సోహెల్ చాలా ఎమోషనల్గా, అలాగే రూపా కానీ అందరూ చాలా బాగా చేశారు, బాగున్నారు. అది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? ఎస్. అండ్ ఐ హోప్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. మాటలు అన్నీ తనే రాసి, కథ మాటలు అన్నీ తనే రాశానని చెప్తున్నాడు. అండ్ చాలా చూస్తుంటే మాత్రం చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయటానికి. మరి ఎలా హ్యాండిల్ చేసావో ఏంటో రేపు సినిమా చూసిన తర్వాత చెప్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా వస్తాను. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఏది ఇందాక సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తా అన్నారు? సిట్టింగ్లో కూర్చున్నప్పుడు పొట్ట తగ్గదండి. జనరల్ టాక్. ఏది మంచి చికెన్ ఫ్రై తింటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇది మీది 3వ సినిమా కదండి, ఇది 4th ఫిల్మ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా పెద్ద హిట్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ప్రొడ్యూసర్స్, అదర్ ప్రొడ్యూసర్స్ అందరూ. హాయ్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ రూపా, విష్ యు ఆర్ అ డాక్టర్. డాక్టరు, యాక్టరు ఇలా తీసుకొచ్చేసారా? ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. యు ఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్? మరి 18 తర్వాత వెళ్తావో లేదో తెలియదు కదా, పెద్ద హిట్ అయిపోతే. ఓకే, ఆల్ రైట్ అమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందాకేంటమ్మా అడుగుతున్నాను, సోహెల్ అడిగాడు కదా క్వశ్చన్. యా,
మదర్హుడ్ అనేది ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రిమెంబర్ ఎవ్రీ మినిట్. సో లాస్ట్ 6 months నేను అప్పుడు హలో బ్రదర్ షూటింగ్ ఫినిష్ చేసుకుని అప్పుడే జరిగింది. అండ్ లాస్ట్ 6 months నేను ఏ షూటింగ్ లేకుండా అమల్తోనే ఉన్నాను. అండ్ ఐ వాజ్ విత్ హర్ త్రూ అవుట్, through the laughter, through the pain, through the everything I was there. And finally delivery room lo kuda unnanu cheyabట్టుకుని. So it was such a wonderful experience. Naaku na life lo evana one of the best experiences ante that was it. The birth of life is just so beautiful. Yes. అమేజింగ్ టు నో దట్ సార్. నా క్వశ్చన్కి హిట్ అనే పేరు పెట్టేశారు ఆల్రెడీ. జెండర్తో సంబంధం లేదు, సినిమాకి మాత్రం హిట్. అండ్ సోహెల్, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందాక శ్రీనివాస్ కూడా అడుగుతున్నాడు, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విత్ ఆల్ మై హార్ట్. అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్. Thank you so much for your wholehearted wishes, sir. It means a lot to the team. Thank you so much for gracing the event and launching the trailer. Geetu, photo kosam. ఇంకొకసారి గ్రూప్ ఫోటో తోటి ఈ ఈవెంట్ని ర్యాప్ చేద్దాము.